తనుశ్రీ దత్త ఒకప్పుడు సినీ రంగంలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్. తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. తక్కువ సమయంలోనే తనకంటూ ఇమేజ్ సంపాదించుకుంది. కానీ కొన్నాళ్ళుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఆల్ ఆఫ్ సడన్ గా ఈ హీరోయిన్ వెక్కి వెక్కి ఏడుస్తూ ఓ వీడియోను తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. తన బాధను అందరితో పంచుకొని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది ఈ బ్యూటీ. సినిమాల్లో స్టార్ ఫేస్ చూసిన తనుశ్రీ దత్త ఆ తర్వాత సినిమా ఛాన్సులు రాకపోవడంతో సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టింది. తన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి 2018లో మీటూ ఆరోపణలు చేసి కాంట్రో క్వీన్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకుంది. తనను నానా పాటేకర్ లైంగికంగా వేధించారంటూ అప్పట్లో సంచలన ఆరోపణలు చేసి ఇండియా మొత్తాన్ని షాక్ అయ్యేలా చేసింది. దీంతో అప్పట్లో నానా పాటేకర్ పై కేసు కూడా నమోదైంది. అయితే ఈ కేసులో నానా పాటేకర్ కు క్లీన్ చిట్ రావడంతో ఈమెపై నెట్టింట తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇక ఈ క్రమంలోనే తన ఇంట్లోనే తనకు వేధింపులు ఎదురవుతున్నాయంటూ కన్నీరు మున్నీరవుతూ ఓ వీడియోను తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది ఈ బ్యూటీ. తన ఇంట్లోనే తనకు భద్రత లేకుండా పోయింది. ఇప్పుడు తన ఆరోగ్యం బాలేదని, రేపో మాపో పోలీసుల దగ్గరకు వెళ్తానని చెప్పుకొచ్చింది. ప్లీజ్ ఎవరైనా వచ్చి సాయం చేయండి అంటూ ఏడుస్తూ తనుశ్రీ దత్త ఓ వీడియోను పోస్ట్ చేసింది. అంతేకాదు, కొంతమంది తన ఇంటి డోర్ను తరచూ బాదుతున్నారని, తనను వేధిస్తున్నారని, తనను కాపాడాలని వీడియోలో చెప్పుకొచ్చింది. అయితే ఈ వీడియోను చూసిన కొంతమంది నెటిజన్లు తనుశ్రీ నాన్ సింక్ లో మాట్లాడుతున్నారని కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అటెన్షన్ కోసమే ఈమె ఇలా డ్రామాలు చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఎలా ఉండే హీరోయిన్ చివరికి ఇలా అయిందంటూ ఆమె సినిమాలోని స్టిల్స్ ను తమ పోస్టుల్లో యాడ్ చేస్తూ నెట్టింట వైరల్ చేస్తున్నారు. मैं कुछ काम नहीं कर पा रही हूँ. मेरा घर पूरा एकदम मेसी होके पड़ा हुआ है. I can't hire even maids because they planted maids in my house. And I had such a bad experience with maids coming in and stealing and doing all kinds of things. I have to do all my work. मेरे दरवाजे के बाहर आके लोग I'm being troubled in my own house. Please someone help me. ఇక ఈ విషయం పక్కకు పెడితే తనుశ్రీ దత్త నార్త్ ఆడియన్స్ కు పరిచయం అవసరం లేని హీరోయిన్. 2004లో ఫెమినా మిస్ ఇండియా యానివర్స్ విజేతగా నిలిచింది. కానీ ఆషిక్ బనాయా అప్నే పాటలో ఈమెకు చాలా మంచి గుర్తింపు వచ్చింది. తెలుగులోనూ 2005లో బాలయ్య వీరభద్ర అనే మూవీ చేసింది. ఇవి తప్పితే 2013 వరకు హిందీలోనే పలు చిత్రాల్లో నటించిన ఈమె ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది. ఇప్పుడు ఇలా ప్రత్యక్షమైంది.